నిద్ర లేవగానే ఫోన్ పట్టుకోకుండా ఒక అరగంట దేవునితో మాట్లాడండి. తర్వాత మధ్యాహ్నం సమయంలో ఖాళీ దొరికితే ఒక అరగంట మోకరించండి. రాత్రి పడుకునే ముందు ఒక గంట మోకరించండి. 2 గంటలు ఈజీగా మీ ప్రార్థన మీరు చేస్తారు. ఆ 2 గంటల ప్రార్థనా జీవితం మీకు అలవాటైతే ఆయనే మీ స్నేహితుడై మిమ్మల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. ఆయనే మీకు ఆలోచన చెప్పడం ప్రారంభిస్తాడు. మీరు సభలో పాల్గొనడం ముఖ్యమా? సభ ద్వారా మీరు దేవుని వేదికగా మారడం ముఖ్యమా? మీరు సభలో కూర్చోవడం ముఖ్యమా? మీరు సభలో కూర్చున్నందుకు దేవుని జ్ఞానం మీలో నిండడం ముఖ్యమా? కాబట్టి దేవుని జ్ఞానం ఏమిటో తెలియకుండా సభలో కూర్చొని భలే జరిగిందండి, ఎక్కువ మంది వచ్చారు, గొప్పగా జరిగింది, అందరికి అన్నీ సరిపోయాయని చప్పట్లతో సంబరాలు చేసుకుంటున్నావు. కానీ దేవుడు అనుకున్నట్టు నువ్వు ఇంకా చెక్కబడలేదు, కట్టబడలేదు, దేవుని జ్ఞానంతో నింపబడలేదు. అది అర్థం చేసుకో. కాలం నిన్ను దాటిపోకనుపే, సమయం నిన్ను దాటిపోకమునిపే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. లేఖనం బయలుపడితేనే వెలుగు వస్తుంది. అప్పుడే నువ్వు వెలుగులో ప్రయాణం చేయగలుగుతావు. అప్పుడే నీకు జ్ఞానము, బుద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.